హే హాయ్ వెల్కమ్ టు గాత్మిస్ కుక్ బుక్. ఈ వీడియోలో సింపుల్ బ్రేక్ఫాస్ట్ అండ్ సింపుల్ లంచ్ని చూస్తారు. ఫస్ట్గా రైస్ పెట్టేసుకున్నాను. ఇది కుక్కర్ మీద మూత తీసేసుకుని ఈ రైస్ అట్లా ఓపెన్గా పక్కన ఉంచేసుకుంటాను. అలా ఒక బాణీలో కొద్దిగా దాల్చిన చెక్క అలాగే లవంగా వేసుకుని మంచిగా రోస్ట్ చేసుకోవాలి. దీనివల్ల మసాలా పౌడర్ బాగుంటుంది, అందులో ఉండే ఆ టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది. సో ఈ మసాలా దేనికి అంటే ఎగ్ ఫ్రైడ్ రైస్కి. ఆ తర్వాత బాణీలో కొద్దిగా ఆయిల్ వేసుకుని అందులో ఉల్లిపాయ ముక్కలు వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. అలానే పచ్చిమిరపకాయలు కూడా చిన్న చిన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి. నేను బ్యాక్ సైడ్ రొట్టె కోసం ఆయిల్ వేసుకుని ఆయిల్ అంతా స్ప్రెడ్ అయ్యేలాగా రెడీగా పెట్టుకుంటాను. ఆ తర్వాత ఇడ్లీ పిండిని దిబ్బ రొట్టెగా వేసుకోవటమే. ఇందులో పైన జీలకర్ర ఒకటి మాత్రమే చల్లుకుని మూత పెట్టేసుకుని 5 minutes తర్వాత మనం దిబ్బ రొట్టెని వెనక్కి తిప్పుకోవాలి. సో ఇప్పుడు జీలకర్ర అనేది ఆ దిబ్బ రొట్టె మీద వేసేస్తాను. మూత పెట్టేయటమే. బాగా వేగిపోయాయి కదా, ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని మళ్ళీ మిక్స్ చేసుకోవాలి. ఒక 2 onionsకి 1.5 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. 2 పచ్చిమిరపకాయలు వేసుకున్నాను. ఇది బాగా కలిసేంత వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ స్మెల్ పోయేంత వరకు ఫ్రై చేసుకుని అదంతా మనం ఈ విధంగా ఒక పక్కకి పెట్టుకోవాలి. ఈ సైడ్న ఎగ్ కోసం కొద్దిగా ఆయిల్ తీసుకుందాము. ఆల్రెడీ ఆనియన్స్లో ఉండే ఆయిల్ అంతా దిగటానికి మనం కొద్దిగా ఆ గిన్నెని టిల్ట్ చేయాలి. కొద్దిగా వంపుగా పెడితే ఆయిల్ అంతా కిందకి దిగుతుంది. కొద్దిగా ఆయిల్ కావాల్సి వస్తే మీరు వేసుకోవచ్చు. ఇది వచ్చి 3 personsకి, సో 3 eggs సరిపోతుంది. బేస్ అంతా అంటే ఆమ్లెట్కి ఒక సైడ్ అంతా కాల్చే అంతవరకు ఉంచుకోవాలి, వెంటనే తిప్పుకోకూడదు. సో బ్యాక్ సైడ్ ఒక లేయర్ వచ్చాక ఇప్పుడు మనం ఇట్లాగా బాగా బీట్ చేసుకోవాలి. బాగా దాన్ని పీసెస్ కింద చేయాలి. సో ఎగ్ విడిగా అలాగే ఆనియన్స్ విడిగా కలపకుండా అవి ఇలా ఫ్రై చేసుకోవాలి. దిబ్బరొట్టె ఒక సైడ్ కాలిపోయింది, సో ఇంకొక సైడ్. సో ఇది బాగా ఫ్రై అయిపోయింది కదా, ఇప్పుడు కావాల్సినంత రైస్ తీసుకొని అందులో మనం సాల్ట్ అలాగే ఇందాక రెడీ చేసి పెట్టుకున్న గరం మసాలాని వేసుకొని ఉంచుకొని ఒక బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇది బాగా కలిసేంత వరకు మిక్స్ చేసుకోవాలి. సాల్ట్ అన్ని ఇప్పుడే అడ్జస్ట్ చేసుకోవాలి. సాల్ట్ ఎక్కువ తక్కువలో ఇప్పుడు చూసుకోవాలి. ఎక్కువైతే కొద్దిగా రైస్ యాడ్ చేసుకోవాలి, తక్కువైతే కొద్దిగా ఎక్కువ సాల్ట్ యాడ్ చేసుకోవాలి. సో బాగా మిక్స్ చేసుకుంటున్నాం కదండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని మరి ఇంకొక 2 minutes బాగా కలుపుకొని నీట్గా ఈక్వల్గా అంతా నొక్కి పెట్టకుండా మనము దగ్గరగా పెట్టుకుంటే రైస్ బాగా మగ్గి మంచి టేస్ట్ వస్తుంది. సో ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోయింది. సో ఎగ్ ఫ్రైడ్ రైస్ నెక్స్ట్
రొట్టె బ్రేక్ఫాస్ట్లో రొట్టెకి నేను పానకం గ్రౌండ్నట్ చట్నీ వేసాను. దిబ్బ రొట్టి పానకం చాలా బాగుంటుంది. వీడియోలో నేను చేసిన బ్రేక్ఫాస్ట్ అండ్ లంచ్. వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ షేర్, ప్లీజ్ లైక్ ఇట్ అండ్ సబ్స్క్రైబ్ Gautami's Cookbook. Bye. Thank you.